Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 1053 points down 70,370 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 330 పాయింట్స్ డౌన్ 21,239 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 1043 పాయింట్స్ డౌన్ 45,015 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ లెట్ మీ టెల్ యూ, ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మార్కెట్ రిలేటెడ్ గా. బికాస్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ఎస్ఎక్స్ నిఫ్టీ మన గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు పేరు మారింది కదా, 170 పాయింట్స్ దగ్గరగా పెరిగేసరికి మొత్తం సోషల్ మీడియా అంతా కూడా మార్కెట్ ఇక్కడ నుంచి 22,000 ఎందుకు వెళ్ళదు అనేలా పోస్టులు కనిపించాయి. బట్ మార్కెట్ పడేసరికి సడన్ గా సెబీ వాళ్ళు ఎప్పుడు ఎఫ్పిఐస్ రిలేటెడ్ గా ఎఫ్పిఐ ఓనర్షిప్ నార్మ్స్ రిలేటెడ్ ఇచ్చిన డెడ్ లైన్స్ అని అండ్ ఎఫ్ఐస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో హెవీగా సెల్ చేస్తున్నారని ఇవాళ నిఫ్టీ హైస్ నుంచి ఫాలో అవుతుండడం వెంటనే సినారియో చేంజ్ అయింది. ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మార్కెట్ లో ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది ఎవ్వరికీ తెలియదు, మార్కెట్ ఫ్లోతో బట్టి మనం వెళ్ళిపోవడమే. అండ్ ఇవాళ మార్కెట్ ని మీరు గమనిస్తే నిఫ్టీ రీసెంట్ లోస్ ని బ్రేక్ చేసింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా రీసెంట్ లోస్ ని బ్రేక్ చేసింది. జనవరి 18 నిఫ్టీ ఫామ్ చేసిన లో 21,286, ఇవాళ ఫామ్ చేసిన లో 21,192. ఏకంగా హైస్ నుంచి నియర్లీ 21,750 ఇవాళ నిఫ్టీ హై. అక్కడి నుంచి నియర్లీ 560 పాయింట్స్ నిఫ్టీ ఫాలో అవుతుంటే బ్యాంక్ నిఫ్టీ ఎంత ఫాలో అయింది అనుకుంటున్నారు? సుమారు 46,600 మార్క్ దగ్గర నుంచి 44,880 వరకు సుమారు 1,700-1,800 పాయింట్స్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ హైస్ నుంచి ఫాలో అయింది. అసలు మార్కెట్స్ ఎందుకు ఫాలో అయ్యాయి అండ్ ఫర్దర్ గా ఎంత వరకు డౌన్ అవడానికి పాసిబిలిటీ ఉంది అండ్ మార్కెట్ పరంగా ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ తీసుకోవాల్సిన అప్రోచ్, వీటి గురించి స్టెప్ బై స్టెప్ యాజ్ యూజువల్ గా మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ అనాలిసిస్. ఫ్రెండ్స్, అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు రీసెంట్ గా రిపీటెడ్ గా చెప్తూ మీకు బోరింగ్ కలిగించిన విషయం ఏంటి, మార్కెట్ ఇక్కడి నుంచి రీసెంట్ డేస్ లో గ్యాప్ అప్ అవుతూ సెల్ ఆఫ్ అవుతుంది, గ్యాప్ అప్ అవుతూ హైయే మేక్ చేస్తుంది, సెల్ ఆఫ్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ పై మార్కెట్ అప్ సైడ్ కి వెళ్తుంటే ఈ 21,710 to 21,810 ఈ 100 పాయింట్ జోన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇంకా అర్థం కావాలని రెడ్ కలర్ లో కూడా హైలైట్ చేస్తూ ఇక్కడికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా పక్కకి వచ్చేయాలి. బులిష్ గా ఎవరైతే మార్కెట్ ని చూస్తున్నారో పక్కకి రావడానికి ప్రయత్నించండి. నిజంగా మార్కెట్ లో అంత స్ట్రెంత్ ఉంటే ఈ 100 పాయింట్స్ అబోవ్ మార్కెట్ క్లోజ్ అవనిద్దాం అండ్ అక్కడి నుంచి మనం కావాలంటే బులిష్ గా వ్యూ ని కూడా చేంజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ టిల్ దెన్ ఇలా రీసెంట్ గా గ్యాప్ అప్స్ అవుతున్న ప్రతిసారి కూడా మార్కెట్ రిలేటెడ్ గా మెయింటైన్ చేసింది మనం బేరిష్ వ్యూ. అండ్ ఈ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు హై అలర్ట్ అనేలా మల్టిపుల్ టైమ్స్ మనం మాట్లాడుకున్నాం. అండ్ రీసెంట్ టైమ్స్ లో 20-day మూవింగ్ యావరేజ్ బిలో వెళ్తున్నప్పుడు మార్కెట్ లో ఒక సిగ్నిఫికెంట్ కరెక్షన్ మనకు కనిపిస్తుంది, నియర్లీ 4% దగ్గరగా. అలా చూసినా ఇదొక ఇంపార్టెంట్ సినారియో. మనం బేరిష్ గా మార్కెట్ ని చూడడానికి అనుకునేలా రీసెంట్ టైమ్స్ లో మనం అనుకుంటూ ఉండడం, అట్లీస్ట్ బులిష్ గా హెవీగా మార్కెట్ ని పాజిటివ్ గా చూడకపోతూ ఉండడం ఇవాల్టి ట్రాప్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసి ఉండాలి. మీరు ఇంత చెప్తున్నారు, మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత ఫాలో వస్తుందని? ఫ్రెండ్స్, ఫ్రాంక్లీ నేనేమి ఇంత ఫాలో అయిపోతుంది మార్కెట్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. స్లో అండ్ స్టడీగా కొంత గ్రాడ్యువల్ గానే మార్కెట్ ఫాలో అనుకున్నాను. ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అన్న విషయం తెలుసు, కానీ ఇంతలా ఫాలో అయిపోతుంది, అది ఈ రోజే ఫాలో అయిపోతుంది అన్న విషయం ఫ్రాంక్లీ నాకు కూడా జీరో, నాకు కూడా తెలీదు. బట్ మార్కెట్ ని బులిష్ గా చూడకూడదు, దానికి లాజిక్స్ ఉన్నాయి, ప్రీవియస్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ జోన్ ఎందుకు బిగ్ రెసిస్టెన్స్, దానికి లాజిక్స్ ఉన్నాయి, ప్రీవియస్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇప్పుడు నెక్స్ట్ చూడాల్సింది సపోర్ట్స్ కదా. ఇక్కడ నుంచి మార్కెట్ ఎంత వరకు కిందకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది, అది చూడాల్సిన సపోర్ట్స్ కదా. దాని గురించి మాట్లాడుకునే ముందు ఇవాళ మార్కెట్ అసలు ఎందుకు ఫాలో అయ్యుండొచ్చు అది మనకి తెలియాలంటే ఇవాళ నిఫ్టీ పడ్డానికి ప్రధాన కారణం ఎవరు అనేది చూడాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇతర బ్యాంకింగ్ అంతటిని మీరు కంబైన్ చేశారనుకోండి, ఓన్లీ బ్యాంక్స్ ప్లస్ రిలయన్స్ ఇది మాత్రమే మోర్ దాన్ 60% ఆఫ్ ద మార్కెట్ ఫాల్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్నది. ఇన్ సింపుల్ టర్మ్స్ ఇవాళ నిఫ్టీ ఫాలో అవడానికి రిలయన్స్ లో ఉంటున్న ఫాల్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఇతర బ్యాంక్స్ లో వస్తున్న ఫాల్ మెయిన్ రీజన్ గా మనం చూడాలి. బ్యాంక్ నిఫ్టీకి ఇంకా చెప్పాల్సిన నీడ్ లేదు కదా. బ్యాంక్ నిఫ్టీ ఇంతలా డౌన్ అయిందంటే ప్రధాన కారణం ఎవరు? హెచ్డిఎఫ్సి బ్యాంక్. అవుట్ ఆఫ్ 1,040 పాయింట్స్ 400 పాయింట్స్ దగ్గరగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ ఇండస్ఇండ్ బ్యాంక్ రెండు కలిపి సుమారుగా ఒక 370-380 పాయింట్స్ దగ్గరగా కాంట్రిబ్యూట్ చేశాయి. అండ్ యాక్సిస్ బ్యాంక్. సో సుమారు ఈ 4 బ్యాంక్స్ కలిపే ఈ 1,000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ ఫాల్ సుమారుగా 80-90% ఆఫ్ ద ఫాల్ కేవలం ఈ 4 బ్యాంక్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో మార్కెట్స్ పడ్డానికి ప్రధాన కారణం బ్యాంకింగ్ స్పేస్ అండ్ రిలయన్స్ రిలేటెడ్ గా ఉంటున్న మేజర్ సెల్ ఆఫ్. ఈ మధ్య కాలంలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ లార్జ్ క్యాప్స్ ఎక్కువ రియాక్ట్ అయ్యేవి. బట్ ఇవాళ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కూడా మంచిగా రియాక్ట్ అయ్యాయి. మిడ్ క్యాప్ స్పేస్ అండ్ ఈవెన్ స్మాల్ క్యాప్స్ కూడా నియర్లీ ఇండెక్స్ లెవెల్లోనే 3% ఫాలో అవుతుండడం డెఫినెట్లీ పోర్ట్ఫోలియోస్ ఇవాళ బిగ్ రెడ్ లోనే ఉండాలి. బికాస్ లార్జ్ క్యాప్ లేదు, మిడ్ క్యాప్ లేదు, మొత్తం అవుట్ అండ్ అవుట్ ఇవాళ రెడ్ కలర్ నే చూసింది. సరే, ఇదే నెగిటివిటీ ఫర్దర్ గా కంటిన్యూ అయితే మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది, దాని బ్యాక్ ఉంటున్న లాజిక్స్ ని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ ఫిబొనాచి వల్ల
యూజ్ లేదు. ఇక ఈ ఫిబొనాచిని అయితే నేను డిలీట్ చేస్తున్నాను. అండ్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఫాల్ అవ్వచ్చు, ఇలా ఇంతలా ఫాల్ అయ్యి అగైన్ ర్యాలీ మళ్ళీ ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. ఈ రేంజ్ దగ్గర ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది అని డ్రా చేసిన ఈ డ్రాయింగ్స్ అన్నిటిని కూడా తీసేస్తున్నాను, బికాస్ ఇది ఇప్పుడు గతం అయిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ గా గమనించాల్సింది 100 పాయింట్ జోన్ కూడా పక్కన పెట్టండి. ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్న ఇంపార్టెంట్ లెవెల్ 21,750 మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్. అండ్ ఇవాళ కూడా ఎగ్జాక్ట్లీ ఆ పాయింటే 21,750 ఇవాళ నిఫ్టీ హై. అక్కడి నుంచే ఇవాళ నిఫ్టీలో ఫాల్ కనిపించింది. సో నెక్స్ట్ టైం కూడా ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, బై ఛాన్స్ నేను వీడియోలో చెప్పినా చెప్పకపోయినా. ఇప్పుడు మార్కెట్ రిలేటెడ్ గా మనం ఇంకాస్త జూమ్ అవుట్ అయితే చేయాల్సి ఉంటది. అక్టోబర్ 26th మార్కెట్ ఎక్కడి నుంచి అయితే ర్యాలీ అవడం స్టార్ట్ అయిందో, హై ఎక్కడ ఫామ్ చేసింది? జనవరి 16th ఎంత హై? 22,124. సో అక్టోబర్ 26th లో అయిన 18,837 నుంచి హై అయిన 22,124 జనవరి 16 ఫామ్ చేసిన హైకి మీరు ఒకవేళ ఫిబొనాచి రిట్రేస్మెంట్ డ్రా చేస్తే, ఎందుకు నేను మీకు రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఫాలో అవుతుంటే ఆల్మోస్ట్ 20,900 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందన్న స్టేట్మెంట్ చేశాను అనేది అర్థమవుతుంది. ఈ ఎంటైర్ ఈ బిగ్ ర్యాలీలో మనకు వచ్చే ఫస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 20,873 అకార్డింగ్ టు 38.2% రీట్రేస్మెంట్, ఫిబొనాచి రీట్రేస్మెంట్. ఈ ఫిబొనాచి రీట్రేస్మెంట్స్ ఒక వాల్యూ మీకు ఛానల్లో పాత వీడియోస్ ని మల్టిపుల్ టైమ్స్ మీరు గమనిస్తూ చూస్తూ వస్తుంటే అర్థమై ఉంటుంది. సో ప్రెసెంట్ ఉన్న ఫాల్ మార్కెట్ లో ఇంకా ఫర్దర్ గా కంటిన్యూ అవుతూ ఉంటే ఈ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు బేర్స్ జాగ్రత్తగా ఉండాలి. అరౌండ్ 20,873, బట్ గుర్తుండదు కాబట్టి 20,900 అని పెట్టేసుకోండి. రౌండ్ ఆఫ్ నెంబర్స్ ఈజీగా మైండ్ లో ఉంటాయి. అది బ్రేక్ అయితే నెక్స్ట్ ఉంటుంది 20,500. అది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ 20,000 అరౌండ్ 20,080-70 అరౌండ్ నెక్స్ట్ ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్స్. బట్ అంత దూరం వరకు మార్కెట్ అన్నెసరీగా వెళ్ళిపోతుంది అని అయితే నేను పర్సనల్ గా అనుకోవట్లేదు. సో ఫస్ట్ నేను ఈ సపోర్ట్ దగ్గర మార్కెట్ క్లోజింగ్ కోసమే చూస్తున్నాను. నేను అంత బిగ్ గా మార్కెట్ ని నెగిటివ్ గా చూడట్లేదు. నేను ప్రీవియస్ గా కూడా చెప్పాను, నేను మార్కెట్ ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ అయితే 10-20% ఫాల్స్ అయితే కాదు, ఒక మీనింగ్ అండ్ డీసెంట్ కరెక్షన్ అయితే మార్కెట్ లో చూడబోతున్నాం. ఇప్పుడు దానికి కారణాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ రీజన్, మనకి మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో సెబీ వాళ్ళు ఎఫ్పిఐ ఓనర్షిప్ నార్మ్స్ రిలేటెడ్ గా డెడ్ లైన్ దగ్గర పడుతుంది. ఆల్మోస్ట్ 2,60,000 కోట్ల దగ్గరగా ఎఫ్పిఐస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ రిలేటెడ్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని, లైక్ మీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది, లెట్స్ సే నేనే ఒక ఎఫ్పిఐ అనుకోండి, నేను వచ్చి ఒక పర్టికులర్ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకోండి, నాకు అసలు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చింది, నా వెనుకుంటున్న కంపెనీ ఏంటి, ఒకవేళ ఇండైరెక్ట్ గా నేను ఏ కంపెనీతో ఇన్వెస్ట్ చేస్తున్నానో వాళ్ళే నాకు డబ్బులు ఏమైనా ఇచ్చారు, అసలు అల్టిమేట్ ఓనర్ ఎవరు నేను పెడుతున్న ఫండ్స్ కి? ఇది క్లియర్ గా సెబీ వాళ్ళు అడుగుతున్నారు. పర్టికులర్ గా ఏ కంపెనీస్ లో అయితే ఎక్కువ మొత్తంలో ఎఫ్పిఐ కాన్సన్ట్రేషన్ ఉందో, లైక్ నేను కేవలం కొన్ని స్టాక్స్ లోనే, కొన్ని గ్రూప్ స్టాక్స్ లోనే ఫోకస్డ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అనుకోండి, నాకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలి కదా, మిగతా స్టాక్స్ అన్నింటినీ పక్కన పెట్టి కేవలం కొన్ని స్టాక్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అంటే, వాళ్ళ రిలేటెడ్ గా ఒక టైట్ నార్మ్స్ ని సెబీ వాళ్ళు తీసుకురావాలనుకున్నారు. అలా ఇన్వెస్ట్ చేసే ఎఫ్పిఐస్ చాలా తక్కువే ఉన్నాయి. సో మోర్ దాన్ 50% ఆఫ్ దేర్ ఏవిఎం ఒక సింగిల్ గ్రూప్ లో, ఇండియన్ కంపెనీస్ రిలేటెడ్ గా ఏదైనా గ్రూప్ ఉంటుంది కదా, అదాని గ్రూప్ కానీ, అంబానీ గ్రూప్ కానీ, మరి హిందూజా వాళ్ళ గ్రూప్ సంబంధించిన కంపెనీస్ కానీ, వాటిల్లో 50% ఆర్ మోర్ దాన్ 50% ఏవిఎం ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళ రిలేటెడ్ గా ఒక టైట్ డిస్క్లోజర్ నార్మ్స్ ని సెబీ వాళ్ళు ప్రపోజ్ చేశారు. అండ్ మనం రెగ్యులర్ గా చూస్తున్న ఫైనాన్షియల్ ఛానల్స్ లో నైజల్ గారు చేస్తున్న అప్డేట్స్ ప్రకారం ఎందుకు మార్కెట్ పడిందన్న దానికి ఎఫ్పిఐస్ ప్రధాన కారణం అయిండొచ్చు. వాల్యుయేషన్స్ చీప్ గా లేవు, ఎమర్జింగ్ ఈక్విటీ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ గా ఉంది, డెలివరీ బేస్డ్ సెల్లింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్ గా ఉంది, అండ్ ఎస్బీఐ టైటన్ చేసింది కదా, ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఓనర్షిప్ నార్మ్స్ ని టైటన్ చేయబోతున్నారు. అది February 1st నుంచి అమల్లోకి రానుంది. కాబట్టి ఎఫ్పిఐస్ ఎగ్జిట్ అవుతున్నారనే డేటా కనిపిస్తుంది. దీనికి మనం అగ్రీ చేయాలా అంటే ఫ్రెండ్స్, ఇది ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉన్న డేటానే. సడన్ గా ఈ రోజే మార్కెట్ లోకి వచ్చిన సర్ప్రైజ్ అప్డేట్ కాదు, బట్ ఈ రోజే మార్కెట్ లోకి వచ్చిన సర్ప్రైజ్ అప్డేట్. అండ్ అది మార్కెట్ టైమ్స్ లో ఇంపాక్ట్ చేయగలుగుతుందని నేను బిలీవ్ చేస్తున్న అప్డేట్. చైనీస్ స్టాక్స్ పెరగడం, చైనాలో స్టాక్స్ పెరిగితే మనకేంటి నెగిటివ్ అంటే, అక్కడ గవర్నమెంట్ ఈ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న వోల్టాలిటీతో అక్కడ మార్కెట్స్ ని సపోర్ట్ చేయడానికి $300 బిలియన్ కి సంబంధించిన స్టాక్, ఆల్మోస్ట్ $278 బిలియన్ కి సంబంధించిన స్టాక్ మార్కెట్ రెస్క్యూ ప్యాకేజ్ ని చైనా వాళ్ళు ఇవ్వబోతున్నారని మార్కెట్స్ లో అప్డేట్స్ వచ్చాయి. ఇంకా సింపుల్ చెప్పాలంటే, మన ఈక్విటీ మార్కెట్స్ బాగా పడిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసితో మీ దగ్గర ఉన్న డబ్బులంతా స్టాక్ మార్కెట్ లో పెట్టి స్టాక్ మార్కెట్ ని స్టెబిలైజ్ చేయండి అంటే మార్కెట్స్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి కదా, ఎక్కడ ఎల్ఐసి వాళ్ళు ఎంత పెద్ద డబ్బులు పెడతారో అని. అలా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్స్ దగ్గర ఉన్న మొత్తం ఫండ్స్ ని కూడా స్టాక్ మార్కెట్ ని స్టెబిలైజ్ చేయడానికి యూస్ చేసిన, ఇంత పెద్ద మొత్తంలో స్టెబిలైజేషన్ కోసం యూస్ చేసిన స్టేట్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నా. డెఫినెట్లీ స్టాక్ మార్కెట్స్, పడుతున్న స్టాక్ మార్కెట్ స్టెబిలైజ్ అవ్వాలి. ప్రాబబులీ చైనా రిలేటెడ్ గా వస్తున్న అలాంటి సెంటిమెంట్స్, అంటే చైనాలో స్టాక్ బయింగ్ స్ట్రాంగ్ గా చేయాలి అని
కానీ గవర్నమెంట్ ఆలోచిస్తుందని ఇలా వస్తున్న అప్డేట్స్ ఎలాగో అక్కడ మార్కెట్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ కరెక్ట్ అయ్యాయి కాబట్టి మేబీ అదేమైనా ఆపర్చునిటీ అని ఎమర్జింగ్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి FIIs మేబీ ఫండ్స్ నట్టు డైవర్ట్ చేస్తుండొచ్చు. ప్రాబబుల్లీ ఇవాళ మనం FIIs రిలేటెడ్ ఒక బిగ్ సెల్ నెంబర్ చూస్తే మనకు కనిపిస్తే దెన్ ఈ థీమ్ రైట్ అవుతుంది. ఒకవేళ లేకపోతే దెన్ ఈ థీమ్ రాంగ్ అవుతుంది. నేనైతే ఇదే థీమ్ అనుకుంటున్నాను. చైనా రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీ వాళ్ళ మార్కెట్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్ గా. అండ్ ఈవెన్ US UK వాళ్ళు అగైన్ యెమెన్ కి సంబంధించిన హౌతీ వాళ్ళపై అటాక్ చేస్తున్నారు. రెడ్ సీ అనేలా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. ఇది కూడా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి అప్డేట్ చేయట్లేదు కానీ ఎప్పటి నుంచో కంటిన్యూస్ గా రిపీటెడ్ గా వింటున్న అప్డేటే కదా. ప్రాబబ్లీ దీనికి మార్కెట్ అంత సీరియస్ గా రియాక్ట్ అయ్యిండకపోయిండొచ్చు. ఇన్ఫాక్ట్ అది మంచిదే. US UK వాళ్ళు యెమెన్ కి సంబంధించిన హౌతీ వాళ్ళ మీద అటాక్ చేసి అక్కడ వాళ్ళు నార్మలైజ్ చేస్తే న్యూట్రల్ చేస్తే అది మొత్తం గ్లోబల్ కి సంబంధించిన ట్రేడ్ సప్లై ని నార్మలైజ్ చేస్తుంది. కాబట్టి ఇది UK అండ్ US సైడ్ నుంచి వస్తున్న అటాక్స్ ని మనం నార్మల్ గానే పాజిటివ్ గానే చూడాలి. సో కాబట్టి ఇది కూడా ఇవాళ మార్కెట్ ఫాల్ కి మేజర్ రీజన్ కాదు. మరి HDFC బ్యాంక్ పడ్డానికి రిలయన్స్ పడ్డానికి కూడా ప్రధాన కారణం కూడా అవి ఇండెక్స్ కి సంబంధించి హెవీ వెయిట్స్, నిఫ్టీకి సంబంధించిన, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన, ఈవెన్ సెన్సెక్స్ కి సంబంధించిన. సో వాటి రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళు ఎగ్జిట్ అయితే ప్రధానంగా వాటి రిలేటెడ్ గా ఉన్న వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిల్లోనే సెల్లింగ్ వచ్చి ఉండాలి. అండ్ రిలయన్స్ లో సెల్లింగ్ రావడానికి లాజిక్ లేదు. రీసెంట్ నెంబర్స్ బాగున్నాయి. కన్స్యూమర్ స్పేస్ లో బెటర్ గా గ్రో అయ్యారు. రిలయన్స్ రీటైల్ కానీ, జియో కానీ, అండ్ వాళ్ళ కోర్ బిజినెస్ లో కూడా మంచి గ్రోత్ ని వాళ్ళు డెలివర్ చేశారు. ప్లాంట్ షట్ డౌన్ కారణంగా కొంత పక్కన పెట్టిన బిజినెస్ ని తప్పించి, మీన్స్ కొంత టైం క్లోజ్ చేసిన బిజినెస్ తప్పించి రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ బాగున్నాయి. కేవలం ఇండెక్స్ బేస్డ్ గా సెల్లింగ్ చేస్తేనే ఇవాళ రిలయన్స్ ఫాలో అయ్యాలి. కాబట్టి నేను చైనా రిలేటెడ్ గా ఉంటున్న పాజిటివిటీ మేబీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని FIIs ఎమర్జింగ్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి ఫండ్స్ ని డైవర్ట్ చేశారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది ఇవాళ FIIs ఒక సెల్ నెంబర్ తో మనకి క్లారిటీ వస్తుంది. అండ్ ఈ రీజన్ ని మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీరు ఎక్కడ గమనించరు. అలా లేదంటే నెగిటివ్ గా అండ్ మనం అనుకున్న థీమ్ రాంగ్ అనుకోకండి. బట్ మీరు మెజారిటీ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో గమనిస్తే HDFC బ్యాంక్ లో వస్తున్న సెల్ ఆఫ్, రిలయన్స్ లో వస్తున్న సెల్ ఆఫ్ అండ్ సెబీ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా. బట్ ఫ్రెండ్స్ ఇది చాలా టైం బ్యాక్ నుంచి ఉంది. నిజంగానే సెబీ వాళ్ళ రిలేటెడ్ గా నామ్స్ ఇబ్బంది అవుతుందని FPI సెల్ ఆఫ్ చేయాలంటే ఇప్పుడు సెల్ ఆఫ్ చేయాలని లేదు కదా. చాలా డేస్ బ్యాక్ నుంచి ఉంది. February 1st అమల్లోకి రాబోతుందని నెలల నుంచి ఉంది. అప్పుడు ఎప్పుడైనా సెల్ చేసుకునే వాళ్ళు ఈ రోజే పర్టికులర్ గా సెల్ చేయాలని లేదు. అండ్ నిజంగా సెల్ చేయాలనుకుంటే గ్యాప్ అప్ మనకు అవ్వాల్సిన రిక్వైర్మెంటే లేదు. కరెక్ట్ గా 750 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఫాలో అవ్వాలని కూడా ఏం లేదు. సో కాబట్టి ఇదే ప్యూర్ గా ఇదే కంప్లీట్ రీజన్ గా అయితే మనం చూడలేం. సుమారు 1,50,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల దగ్గరగా FPI సెల్ ఆఫ్ జరగచ్చు అనేలా ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళ అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అది నెక్స్ట్ 6 months పాటు ఫండ్స్ ఇలా సెల్ ఆఫ్ చేస్తాయి ఒకవేళ నామ్స్ ని పాటించకపోతే అంటున్నారు. కాబట్టి ఇవాళ మార్కెట్ ఫాల్ ని దీనికి లింక్ చేసేస్తున్నారు. బట్ నేను పర్సనల్ గా చైనా రిలేటెడ్ గా ఉన్న ఇన్సిడెంట్ కి ఎక్కువ వెయిటేజ్ అయితే ఇస్తున్నాను. బికాస్ అది లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్. ఇది గత కొద్ది నెలల నుంచి ఉన్న అప్డేట్. వాళ్ళు చేయాలనుకుంటే ఎప్పటి నుంచో చేసుకుంటూ వెళ్ళుండొచ్చు. బట్ రీసెంట్ టైమ్స్ లో FIIs బయర్స్ గా కూడా చాలా టైం ఉన్నారు. అండ్ అందరు FPIs రిలేటెడ్ గా కాదు సెబీ వాళ్ళ నామ్స్ తీసుకొచ్చింది. ఏదైనా ఒక పర్టికులర్ గ్రూప్ ని ఎక్కువ ఫోకస్ చేస్తుంటే లైక్ ఆదాని గ్రూప్ లోనే పెద్ద మొత్తంలో డబ్బులు పెడుతున్నారు, ఇంకేదైనా గ్రూప్ లోనే పెద్ద మొత్తంలో డబ్బులు పెడుతున్నా, అది వాళ్ళ AUM లో more than 50% అవుతున్నా వాళ్ళనే టార్గెట్ చేశారు. అందరు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ని కూడా సెబీ వాళ్ళు టార్గెట్ చేయలేదు. అండ్ ప్రాఫిట్ బుకింగ్ అని, టెక్నికల్ టెన్షన్స్ అని, అండ్ FIIs రీజన్ అని ఎలా మనకి డేటా కనిపిస్తున్నాయి. ఇంతకు మించి అప్డేట్స్ అయితే మనకి కనిపించట్లేదు. అండ్ ఈ ఫాల్ కి ముందు లైక్ ఇవాళ ఫాల్ అయింది. బట్ ప్రీవియస్ డే లో ఉంటున్న డేటాని మీరు గమనిస్తే FPIs అండ్ ప్రో వాళ్ళు ఎలా ఉన్నారో పక్కన పెడితే క్లయింట్స్ మాత్రం కొంత స్మార్ట్ గా బిహేవ్ చేశారు. మార్కెట్ మేబీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తూ ఉండడం, క్లయింట్స్ ఒక పొజిషన్స్ ఇండెక్స్ లోను ఆప్షన్స్ లో కూడా కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ మొత్తం పరంగా కాల్ ఆప్షన్స్ సెల్ చేశారు, పుట్ ఆప్షన్స్ ని బై చేశారు. క్లయింట్స్ మీన్స్ ఇక్కడ నేను చెప్తూనే వస్తున్నాను, క్లయింట్స్ అంటే జస్ట్ రీటైలర్సే కాదు, ఎవరెవరైతే త్రూ బ్రోకర్స్ ఆర్డర్స్ ని పంచ్ చేస్తుంటారో, ఈవెన్ బిగ్ పీపుల్ అయినా సరే, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అయినా సరే, వాళ్ళ దగ్గర బ్రోకింగ్ అకౌంట్ ఉండి ఏదైనా ఒక బ్రోకర్ ద్వారా ఆర్డర్స్ పంపిస్తే వాళ్ళు క్లయింట్స్ లోకి వస్తారు. లేదు వాళ్ళే ఎక్స్చేంజెస్ తో డైరెక్ట్ గా టైప్ అయితే ప్రో కిందకి వస్తారు. ఆర్ బయట దేశాల నుంచి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి తీసుకొచ్చే డబ్బులు FIIs కింద కేటగరైజ్ అవుతుంది. సో క్లయింట్స్ ఎవరెవరైతే బ్రోకర్స్ ద్వారా ఆర్డర్స్ పంపించారో వాళ్ళు ఇవాళ మార్కెట్ ఫాల్ కి ముందు కొంత బేరిష్ గానే వాళ్ళ పొజిషన్స్ ని మెయింటైన్ చేశారు. అండ్ ఈ వెబ్సైట్ సెన్సిబుల్ వెబ్సైట్. సో ఇది నేను చూపిస్తున్నాను కదా అని ఈ వెబ్సైట్ లోకి మీరు ఇంకేదైనా ఇతర బ్రోకర్ ద్వారా లాగిన్ అయితే 800 రూపీస్ పర్ మంత్ కట్టమని చెప్తుంది. మీరు అదేం కట్టదు, మీ దగ్గర Zerodha అకౌంట్ ఉంటుంది కదా, దాంతో లాగిన్ అయిపోండి. అదే కాదు, నిన్న వీడియో చేశాను, స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ కూడా మీరు దాంట్లో పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా స్ట్రాటజీ ఉంటే ఏ డేస్ లో ఎంత ప్రాఫిట్ ఇచ్చిందని బ్యాక్ టెస్టింగ్ చేసుకోవచ్చు కొన్ని సంవత్సరాల డేటాతో. అది కూడా ఫ్యాంటాస్టిక్ వెబ్సైట్. ఒకప్పుడు ఆల్మోస్ట్ 19,800 రూపీస్ దగ్గరగా ప్రతి సంవత్సరం కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అది కూడా ఫ్రీ చేశారు. జస్ట్ మీరు మీ Zerodha అకౌంట్ తో లాగిన్ అయిపోండి సరిపోద్ది. ఆ వెబ్సైట్స్ ఎలా వాడాలన్నది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్
ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి మీ ట్రేడింగ్ రిలేటెడ్ గా మిస్టేక్స్ ని తెలుసుకుంటూ గ్రో అవడానికి ఆ వెబ్సైట్స్ మీకు హెల్ప్ అవుతాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర జీరోదా అకౌంట్ లేక వాటి కోసం జీరోదా అకౌంట్ ఓపెన్ చేయాలంటే మన ఛానల్ కి సంబంధించిన జీరోదా రిఫరల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఎల్స్ మీ దగ్గర అకౌంట్ ఉంటున్నా డైరెక్ట్ గా వాటిలో లాగిన్ అయ్యి ఆ వెబ్సైట్స్ ని ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ సజెషన్ ఇస్తున్నాను. మార్కెట్ మనం అనుకుంది ఇందాక ఇదే సెల్ ఆఫ్ ఫర్దర్ గా కంటిన్యూ అవుతుంటే నెక్స్ట్ మనకు కనిపించే ఇంపార్టెంట్ సపోర్ట్ అరౌండ్ 20,800 అని. బట్ ఇంత ఫాల్ అయింది కదా, మార్కెట్ ఏ మాత్రం కొంత రికవర్ అవుతున్నా ఇక్కడ నుంచి అగైన్ మళ్ళీ 21,750కి వెళ్ళిపోతుందని, ఇంకొక వి షేప్ రికవరీ వచ్చేస్తుందని ఇమీడియట్ గా మార్కెట్ లో జంప్ అయ్యే ప్రయత్నం చేయొద్దు. మినిమం 50% అయినా ఇప్పుడు వస్తున్న ఎంటైర్ ఫాల్ 50% అయినా ఫెయిల్ అవ్వాలి, ఫేడ్ అవుట్ అవ్వాలి. అలా చూస్తే 50% రీట్రేస్మెంట్ 21,480 దగ్గర ఉంది. అండ్ మనం అనుకున్న రెసిస్టెన్స్ 21,498. ఇంకా ఇది మీకు సింపుల్ గా గుర్తుండాలంటే 21,500 మార్క్ అబోవ్ క్లోజ్ అవ్వకుండా బులిష్ గా మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవద్దు. ఒక 250 పాయింట్స్ మార్కెట్ కి వదిలేయండి. ఒకవేళ ఫేక్ రివర్సల్ వస్తున్నా ఆ రివర్సల్ మళ్ళీ ఫేడ్ అవుట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అన్నెసరీగా ఇలా వస్తున్న గ్యాప్ అప్స్ లో ఆ పాజిటివ్ థీమ్ లో ఈ రీసెంట్ గా లాస్ట్ 3 డేస్ లో ఎలా అయితే మార్కెట్ ప్రతిసారి గ్యాప్ అప్ పై ఫేడ్ అవుట్ అవుతుందో అలా ఫేడ్ అవుట్ అయి ట్రాప్ అయ్యే ప్రయత్నం జరగద్దు. వెళ్తున్న ట్రెండ్ ని రెస్పెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ అగైన్ రివర్సల్ అవుతున్నప్పుడు 21,500 అబోవ్ క్లోజ్ అవ్వకుండా మార్కెట్ పరంగా అన్నెసరీగా బులిష్ వ్యూ ని ఫామ్ చేసుకోవద్దు. అండ్ ఇప్పుడు ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మాత్రం ఫాల్ వస్తున్న ప్రతిసారి కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళకి ఇక మన పోర్ట్ఫోలియోని అమ్మేద్దాం, ఇక వెళ్ళిపోదాం, ఇంకెక్కడికి వెళ్ళిపోద్దో 20కి వెళ్ళిపోద్దో 19,000కి వెళ్ళిపోద్దో అని ఒక భయాలతో రాంగ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఇలాంటి ఫాల్స్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎవరెవరైతే ఈ థింకింగ్ లో ఉంటున్నారో నేను ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఎంటర్ అవుతున్నప్పుడు మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ 15% CAGR 12% CAGR అనే థింకింగ్ తో ఉంటాం. ఏ మాత్రం కొంత ఫాల్ అయినా అమ్మో ఇక్కడి నుంచి ఎంత పడిపోద్దనే భయంతో బయటకు వెళ్ళిపోతూ ఉంటాం. రీసెంట్ వీడియోలో కూడా చెప్పాను, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన మెజారిటీ ఆఫ్ పీపుల్ ఫస్ట్ 1 year లోనే బయటకు వచ్చేస్తూ ఉంటారు. నెక్స్ట్ 3 years లో మెజారిటీ ఆఫ్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టెడ్ గా ఉండరు. ఎవరైతే 5 years అంతకంటే ఎక్కువ ఉంటున్నారో వాళ్ళే ఎక్కువ శాతం గెయిన్స్ ని స్టాక్ మార్కెట్ లో చూసారు. సో మీరు కొంత పర్సెంట్ గెయిన్స్ తో బయటకు వెళ్తారా ఇంకెంత పడిపోతుందనే భయాలతో? లాంగ్ టర్మ్ లో మీరు అనుకుంటున్న వెల్త్ ని వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్ మార్కెట్ మిమ్మల్ని టెస్ట్ చేస్తున్న ఈ పీరియడ్స్ లో నిలబడుతూ మార్కెట్ లో ఉంటారా అనేది మీ చేతుల్లో ఉంటుంది. మనం చేయగలిగేది ఒకటే, హై వాల్యుయేషన్స్ లో ఉంటున్నప్పుడు ఇంకేదైనా స్టాక్స్ ఓవర్ గా వెళ్ళిపోతున్నప్పుడు మన పోర్ట్ఫోలియోలో ఉంటే మనకు అది కంఫర్ట్ అనిపించకపోతే రీబ్యాలెన్స్ చేస్తూ వేరే ఆపర్చునిటీ ఉన్న స్టాక్స్ ఆర్ గోల్డ్ లో కానీ డెట్ లో కానీ ఫండ్స్ ని మూవ్ చేసి సరైన ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయడం అదొక రైట్ మెంటాలిటీ అవుతుంది. కానీ అన్నెసరీ ఫియర్ కి గురై మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోదామని సెల్ చేస్తూ బై చేస్తూ సెల్ చేస్తూ మార్కెట్ లో మనం ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేమన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇలాంటి ఫాల్స్ మీకు ఏదైనా మంచి స్టాక్స్ మంచి నెంబర్స్ పోస్ట్ చేసిన స్టాక్స్ ఫాల్ లో కనిపిస్తుంటే ఇది రైట్ ఆపర్చునిటీ. ఫియర్ అందరికీ ఉన్నప్పుడు మంచి స్టాక్స్ కూడా పడతాయి, అదప్పుడు మనకు కొనుక్కునే ఆపర్చునిటీని ఇస్తాయి. మనీ లేకపోతే రైట్ స్టాక్స్ లో మనం ఉంటే విత్ టైం మన స్టాక్స్ విత్ గ్రోత్ తో పాటు పెరుగుతాయన్న విషయాన్ని, ఈ అబ్జర్వేషన్ ని రీసెంట్ గా ఎంటర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ రైల్వే స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ రైల్వే స్టాక్స్ లో భారీగా ఫాల్ మనం చూసాం. IRFC ఆల్మోస్ట్ 8% దగ్గరగా పడింది. ఇది గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవ్వలేదు. ఓపెనింగ్ మంచిగానే ఉంది. ఓపెనింగ్ 185 దగ్గర అయింది. హై 190 to 193 వరకు వెళ్ళింది. ఎవరైనా ఎగ్జిట్ అవ్వాలనుకున్న మంచి ఆపర్చునిటీనే ప్రొవైడ్ చేసింది. మీరు ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా మీరు ప్రీవియస్ గా ఉంటున్న మన న్యూస్ వీడియో చూసినా ఈ రైల్వే స్టాక్ తో జాగ్రత్త అని కూడా రైల్వే స్టాక్ గురించి ఇంపార్టెంట్ డేటాని మీతో షేర్ చేసే ప్రయత్నం చేశాను. వీళ్ళ లాక్ ఇన్ కంప్లీట్ అవబోతుంది. 3 years లాక్ ఇన్, IPO వచ్చిన 3 years లాక్ ఇన్ కంప్లీట్ అవబోతుంది. అండ్ వాటి రిలేటెడ్ గా గవర్నమెంట్ కొంటున్న వాటా కూడా తగ్గించుకోవడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. కాబట్టి OFS ద్వారా ఈ రైల్వే స్టాక్స్ లో పర్టికులర్ గా IRFC పరంగా ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రీవియస్ న్యూస్ వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ IRFC కంటే ఎక్కువగా RVNL, IRCTC, IRCON అండ్ రైట్స్ పడ్డాయి. అండ్ ప్రతి ఒక్క రైల్వే స్టాక్ కూడా ఓపెనింగ్ గ్యాప్ అప్ లోనే అయింది, పాజిటివ్ లోనే అయింది. అక్కడి నుంచి సెల్ ఆఫ్ కనిపిస్తుండడం, బిగ్ ప్లేయర్స్ ఒక ప్రాఫిట్ బుకింగ్ పర్టికులర్ స్టాక్స్ లో మనకి కనిపించింది. ఈవెన్ ఆఫ్టర్ ఈ కరెక్షన్ కూడా స్టాక్స్ చాలా ఎక్కువ పెరిగినట్టు. లాస్ట్ 1 year లో స్టిల్ IRFC 400%, RVNL 280%, IRCTC 46%, IRCON 280% అండ్ ఫైనలీ రైట్స్ 63% దగ్గరగా పెరిగినట్టు. సో ఏవైతే భారీగా పెరిగాయో 300%, 400%, ఇఫ్ వాటి వాల్యుయేషన్స్ అండ్ వాటి ఫర్దర్ గ్రోత్ మార్కెట్ కి జస్టిఫైడ్ కాదనిపిస్తే కరెక్ట్ అవుతాయి. ఒకవేళ జస్టిఫై చేస్తూ కమింగ్ డేస్ లో గవర్నమెంట్ దగ్గర నుంచి దానికి సరిపడే ఆర్డర్స్ అండ్ బజ్ నిలబడితే సస్టైన్ అవుతాయి. బట్ ఏదైలా ఉన్నా IRFC పరంగా ఉంటున్న రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రం స్టాక్ రిలేటెడ్ గా టెంపరీగా వోల్టాలిటీని క్రియేట్ చేస్తాయనే విషయాన్ని ప్రీవియస్ న్యూస్ వీడియోలో మాట్లాడుకున్నాం. అది ఖచ్చితంగా IRFC స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు గమనించాలి. అండ్ ఇవాళ రైల్వే స్టాక్స్ లో ప్యూర్లీ ప్రాఫిట్ బుకింగ్ అయితే మనకి కనిపించింది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 30.5% దగ్గరగా పడింది. దానికి ప్రధాన కారణం జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు సోనీ
వాళ్ళు ఇద్దరు కలిసి $10 బిలియన్ దగ్గరగా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కంబైన్డ్ కంపెనీని ఫామ్ చేయాలనుకున్నారు కదా. సోనీ అండ్ జీ ఇద్దరు కలవాలనుకున్నారు కదా. దాన్ని సోనీ వాళ్ళు టర్మినేట్ చేశారు. మేము కలవాలనుకోవట్లేదు. జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఇచ్చిన టైం 2 ఏళ్ల గడువు, 2 years టైం పీరియడ్, డెడ్ లైన్ కంప్లీట్ అవుతుండడం, మేము ఈ డీల్ ని టర్మినేట్ చేసుకుంటున్నాం అని సోనీ వాళ్ళు అప్డేట్ చేస్తునేసరికి ఏ డ్రీమ్స్ తో అయితే స్టాక్ ప్రైస్ అమాంతం పెరిగిందో ఆ డ్రీమ్స్ ఇంకా ఉండవని అప్డేట్స్ వస్తుండడం స్టాక్ ప్రైస్ ఫాల్ అయింది కదా. అదొక్కటే కాదు, ఒక్క అప్డేటే కాదు, ఇంకొక 2 అప్డేట్స్ ఉన్నాయి స్టాక్ ఇంతలా పడిపోవడానికి. అందులో ప్రధాన కారణం ఇంకొకటి, సోనీ వాళ్ళు ఎప్పుడు కూడా ఫార్మల్ గా అఫీషియల్ గా ప్రపోజ్ చేయలేదని, లైక్ పునీత్ గోయింకా ని ఎండి అండ్ సిఇఓ గా కొనసాగించాలనేలా అఫీషియల్ ప్రపోజలే చేయలేదనేలా చెప్తున్నారు. దీన్ని లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడాలి. ఒకవేళ వాళ్ళు అఫీషియల్ గా ప్రపోజ్ చేస్తుంటే దెన్ డీల్ ఎక్స్టెండ్ అవడానికి అండ్ జీ వాళ్ళకి అడ్వాంటేజ్ రావడానికి ప్రాబబిలిటీ ఉండేది. ఇంకా వాళ్ళు డిస్కషన్ లో ఉన్నారనేలా అది లీగల్ గా మారేది. బట్ లీగల్ గా కాకుండా ఇన్ఫార్మల్ గా తను కానీ ఆ పొజిషన్ నుంచి తప్పుకుంటే మేము ఈ డీల్ కొనసాగిస్తామని చెప్తున్నా జీ వాళ్ళు వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చారని. మొదటి ఆప్షన్, ఫస్ట్ అయితే డీల్ ని కొనసాగించేద్దాం, రెండింటిని కలుపుదాం, కలిపాక కావాలంటే పునీత్ గోయింకాని ఉంచాలా లేదా లేదంటే ఇంకొకరిని ఎవరైనా తీసుకోవాలని కంబైన్డ్ గా డిసిషన్ తీసుకుందాం అన్నారు. దానికి సోనీ వాళ్ళు ఒప్పుకోలేదు. లేదంటే అట్లీస్ట్ నేను బోర్డ్ మెంబర్ గా ఉంచాన డీల్ ని ప్రొసీడ్ చేద్దాం అన్నారు. దానికి కూడా సోనీ వాళ్ళు ఒప్పుకోలేదు. అట్లీస్ట్ నామినేటెడ్ పర్సన్ గా ఉంచుదాం బోర్డు లో అనేలా అప్డేట్స్ చేస్తున్నా జీ ఎంటర్టైన్మెంట్ నుంచి. దానికి సోనీ వాళ్ళు ఒప్పుకోక ఇది ఎలాగో కొనసాగట్లేదనేలా, పునీత్ గోయింకాని ఎలా అయినా ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారనేలా సోనీ వాళ్ళకి కనిపిస్తుండడం, ఈ డీల్ టర్మినేట్ అయిందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ పునీత్ గోయింకా గారికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తనని తీసేస్తాం, మీరు చెప్తున్న వాళ్ళనే పెట్టుకుంటాం, బికాస్ వాళ్ళది కూడా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా కంబైన్ అవుతున్నారంటే అలా చెప్పుంటే మేబీ బాగుండేదేమో. బట్ పునీత్ గోయింకా గారే టాప్ పొజిషన్ లో ఉండాలనేలా జీ వాళ్ళు ప్రయత్నిస్తుండడం, కాన్స్టెంట్ గా ప్రయత్నిస్తుండడం సోనీ వాళ్ళు ఈ స్టెప్ తీసుకున్నారు. ఇదిలా ఉంటే సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఇంకాస్త షాకింగ్ గా ఉంది. మీకు గుర్తుంటే సెబీ వాళ్ళు పునీత్ గోయింకా గారు కానీ ఆర్ వాళ్ళ ఫాదర్ అయిన సుభాష్ చంద్ర గారు, వీళ్ళందరూ ఎస్ఎల్ గ్రూప్ కి సంబంధించిన వాళ్ళే కదా, టాప్ కీ మేనేజరల్ పొజిషన్స్ లో ఉంటారు కదా ఎస్ఎల్ గ్రూప్ కంపెనీస్ అన్నిట్లో, ఇంక్లూడింగ్ జీ ఎంటర్టైన్మెంట్ లో. సెబీ వాళ్ళు ఒక టైంలో వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళ ఇతర గ్రూప్ కంపెనీస్ ద్వారా ఆల్మోస్ట్ 200 కోట్ల దగ్గరగా దారి మరలించారు, కాబట్టి వీళ్ళు ఎస్ఎల్ గ్రూప్ లో ఉన్న ఏ కంపెనీస్ లో కూడా టాప్ పొజిషన్స్ లో ఉండకూడదని అప్డేట్ చేశారు. దానికి వాళ్ళు ఎన్సీఎల్టీ కి వెళ్తూ సెబీ వాళ్ళకి అగైనెస్ట్ గా తీసుకుంటున్నప్పుడు, సెబీ వాళ్ళకి అగైనెస్ట్ గా ఎన్సీఎల్టీ ద్వారా పోరాడుతున్నప్పుడు సెబీ వాళ్ళు ఎన్సీఎల్టీ వాళ్ళకి చెప్పింది 200 కోట్ల దగ్గరగా స్కామ్ జరుగుండొచ్చు, ఆ నిధులు దారి మళ్లించుండొచ్చు అని అక్టోబర్ 2023 అప్డేట్ చేశారు. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా కంటిన్యూ అవుతుండేసరికి అది 200 కోట్లు కాదు, దానికి 5 రెట్లు సుమారు 1000 కోట్ల దగ్గరగా డబ్బులు నిధులు దారి మరలాయని, అందులో సుభాష్ చంద్ర గారిది అండ్ పునీత్ గోయింకా గారి రోల్ స్ట్రాంగ్ గా ఉందనేది ప్రూవ్ చేయడానికి సెబీ వాళ్ళు నెక్స్ట్ 2 to 3 months లో వాళ్ళకి షో కాజ్ నోటీసులు కూడా ఇవ్వబోతున్నారనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో రిపోర్ట్స్ వస్తూ ఉండడం, ఇది సోనీ అండ్ జీ రిలేటెడ్ గా ఉంటున్న మర్జర్ టర్మినేట్ అవడమే కాదు, జీ ఎంటర్టైన్మెంట్ ప్రమోటర్స్ ఆర్ కార్పొరేట్ గవర్నెన్స్ మీద కూడా బ్లాక్ మార్క్స్ పడుతూ ఉండడం, ఇక పునీత్ గోయింకా గారు తప్పుకోవడం తప్పించి ఈ కంపెనీని ఇంత ఫాల్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇంకొక బిగ్ రీజన్ ఏం కనిపించట్లేదు. బోర్డ్ ని ఖచ్చితంగా చేంజ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి ఆరోపణలు నిజమైతే. ఈ ఒక్క పర్సన్ కోసం కంపెనీ కాదు కదా, షేర్ హోల్డర్స్ ఉంటారు అండ్ ఎంటైర్ సప్లై చైన్ అంతా ఉంటది ఒక కంపెనీ రిలేటెడ్ గా, వాళ్ళ రిలేటెడ్ గా కూడా థింక్ చేయాలి. కాబట్టి ఒకవేళ సెబీ వాళ్ళు అండ్ వస్తున్న రిపోర్ట్స్ కానీ నిజమై అప్కమింగ్ డేస్ లో వాళ్ళు రాంగ్ అని తేలితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళ చేంజ్ కంపెనీని కాపాడుతుంది. లెట్స్ సీ ఈ వస్తున్న సోర్సెస్ నుంచి వస్తున్న అప్డేట్స్ నిజాలా అబద్ధాలు అనేది నెక్స్ట్ 2 to 3 months లో సెబీ వాళ్ళు బయటకు వచ్చి చెప్తారనేలా సిఎన్బిసి వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, మెడి అసిస్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఐపీఓ వాళ్ళ మార్కెట్ లో లిస్ట్ అయింది. ఎన్ఎస్ఈ లో ఆల్మోస్ట్ 460 రూపీస్ పర్ షేర్ లో ఐపీఓ ప్రైస్ తో పోలిస్తే 10% లిస్టింగ్ గెయిన్స్ తో ఓపెన్ అయింది ఇవాళ. అండ్ ఈవెన్ క్లోజింగ్ కూడా ఇంకొంత హయ్యర్ గా పెరుగుతూ 462 రూపీస్ అరౌండ్ వరకు వెళ్లి 10.5% అరౌండ్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ అయితే డెలివర్ చేసింది. నెక్స్ట్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ బాగానే పడింది, బట్ దానికి ప్రధాన కారణం రిజల్ట్స్ అంటే ఫ్రెండ్స్ వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ లో అంత నెగిటివ్ గా ఏం మనకి కనిపించదు. బట్ వాళ్ళు ఇస్తున్న గైడెన్స్ ఉంటుంది చూసారా, నెక్స్ట్ 5 years కి, ప్రీవియస్ 5 years, ఇప్పుడు నెక్స్ట్ 5 years, FY24 నుంచి FY29 వరకు ఎలా వీళ్ళు వాళ్ళ డిపాజిట్స్ పరంగా, అసెట్స్ పరంగా, అసెట్ క్వాలిటీ పరంగా, ప్రాఫిటబిలిటీ పరంగా ఎలా గ్రో అవ్వాలనుకుంటున్నారు దాని రిలేటెడ్ ఇచ్చిన గైడెన్స్ లో మీరు లోన్ బుక్ రిలేటెడ్ గా చూస్తే ప్రెసెంట్ గ్రో అవుతున్న ఆల్మోస్ట్ 25% రేట్ తో కంటే కొంత స్లో డౌన్ అయి 20% రేట్ తో వాళ్ళ లోన్ బుక్ ని గ్రో చేయాలనుకుంటున్నారని ఇలా అప్డేట్స్ చేస్తూ ఉండడం ఒక నెగిటివ్ పాయింట్ గా మార్కెట్ కి కనిపిస్తూ ఉందేమో. బట్ యూజువల్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో ఆర్బీఐ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ లైక్ పర్సనల్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ పరంగా అంత ఎగ్జూబరెంట్ గ్రోత్ వద్దు, కొంత స్లో డౌన్ అవ్వండి, రిస్క్ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయండి, అంత ఎక్స్ట్రీమ్ గ్రోత్ ఆ సెగ్మెంట్స్ లో నీడ్ కాదు అనేలా స్టేట్మెంట్స్ చేస్తుండడం. మేబీ లోన్ గ్రోత్ పరంగా, పర్సనల్ లోన్స్ పరంగా వీళ్ళు కొంత తగ్గాలనుకునేవారేమో, ఇంటెన్షనల్ గా స్లో అవ్వాలనుకుంటున్నారనేలా కూడా వి వైద్యనాథన్ గారు స్టేట్మెంట్స్ చేశారు. బట్ గ్రోత్ స్లో అవుతుందనేలా, కమింగ్ టైమ్స్ లో లోన్ గ్రోత్ తగ్గిందంటే మోస్ట్ ఆఫ్ ద మెట్రిక్స్ అన్ని కూడా మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికంటే కొంత బిలో అవుతాయి. కాబట్టి మార్కెట్ ఒక్క పాయింట్ ని నెగిటివ్ గా చూస్తే వాళ్ళ స్టాక్ ఫాలో అయ్యొచ్చు. బట్ అల్టిమేట్
అల్టిమేట్ గా ఇతర బ్యాంక్స్ కంటే బెటర్ గా గ్రో అయితే చాలు. అది కమింగ్ క్వార్టర్స్ లో మిగిలిన బ్యాంక్స్ కంటే వీళ్ళు పర్ఫార్మ్ చేస్తున్న విధానంలో మనకి అర్థమవుతుంది. ఎవరైనా ఇంటెన్షనల్ గా వాళ్ళ గ్రోత్ ని కొన్ని సెగ్మెంట్స్ లో వెనక్కి తీసుకుందాం అనుకుంటున్నారు, కొంత స్లో డౌన్ చేయాలనుకుంటున్నారు, ఈవెన్ 25 దగ్గరికి వెళ్తున్నా మేము స్లో డౌన్ అవుతాం 22 వర్డ్స్ అని వి వైద్యనాథన్ గారు కామెంట్స్ చేస్తూ ఉండడం. బిజినెస్ ప్రాస్పెక్ట్ లో, బ్యాంకింగ్ ప్రాస్పెక్ట్ లో మనం పాజిటివ్ గానే తీసుకోవచ్చు. స్టెబిలైజ్ అవ్వాలనుకుంటున్నారు, రిస్క్ తీసుకోకూడదు అనుకుంటున్నారు, బట్ గ్రోత్ ప్రాస్పెక్ట్ లో మార్కెట్ దాన్ని నెగిటివ్ గా తీసుకుంది. ఇదే ప్రధాన కారణం ఇవాళ స్టాక్ ఇంతలా ఫాలో అవడానికి. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎందుకు ఇంతలా ఫాలో అవుతుంది అనేలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 52% ఆఫ్ ద ఎఫ్ఐఎస్ హోల్డింగ్ అండ్ మార్కెట్ పరంగా కూడా, ఇండియన్ ఈక్విటీ మార్కెట్ పరంగా కూడా ఎగ్జిట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇండెక్స్ లెవెల్లో ఉంటున్న హెవీ వెయిట్ కాబట్టి ఆఫ్టర్ రిజల్ట్స్ స్టాక్ నియర్లీ 15% దగ్గరగా డౌన్ అయింది. ఎక్కడ వరకు ఫాల్ ఉండొచ్చు అనే క్వశ్చన్స్ కి నేను మీకు ప్రీవియస్ గా చెప్పినట్లు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి రిజెక్ట్ అయ్యాం. అండ్ ప్రీవియస్ గా మనం చూస్తున్న ఇంపార్టెంట్ సపోర్ట్ 1346 1350 దగ్గరకు అనుకోండి. ఇది ఇంపార్టెంట్ సపోర్ట్. ప్రీవియస్ గా ఉంటున్న ఇన్సిడెంట్స్ ని కూడా గమనించవచ్చు, ఏ టైమ్స్ లో ఆ లెవెల్స్ ఎలా రెస్పెక్ట్ అయిందని. సో టువర్డ్స్ 1350 ఇఫ్ ఇన్ కేస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా సపోర్ట్ కనిపించాలంటే ఆ జోన్స్ లో మనకు ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ శోభా డెవలపర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ప్రీవియస్ గా చెప్పినట్లే రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా 22 జనవరి డెసిషన్ తీసుకున్నారు. 2000 crores దగ్గరగా డబ్బులు రేస్ చేయాలనుకుంటున్నారని. ఆల్మోస్ట్ 1400 crores దగ్గరగా వీళ్ళకి డెట్ ఉంది. మరి 2000 crores ని యూజ్ చేసి డెట్ ని తగ్గించుకుంటారా, ఆర్ ఎగ్జిస్టింగ్ గా వాళ్ళకి ఒక హ్యూజ్ పైప్ లైన్ ఉంది డెవలప్మెంట్ రిలేటెడ్ గా, దానికి యూజ్ చేస్తారా తెలియాలి. ఇది నెగిటివ్ అప్డేట్ అయితే కాదు, క్లారిఫై చేయాలనుకుంటున్నాను. స్టాక్ ఇవాళ పడిందంటే ఇది నెగిటివ్ అప్డేట్ అని అయితే తీసుకోకండి. స్టాక్ ఓపెనింగ్ పాజిటివ్ లోనే ఉంది, బట్ మార్కెట్ ఫాల్ తో పాటు ప్రాఫిట్ బుకింగ్ అనుకోవాలి. కానీ ఈ కారణంగా, ఈ అప్డేట్ కారణంగా స్టాక్ పడిందని అయితే రీడ్ చేయొద్దు. ఇది యాక్చువల్లీ పాజిటివ్ అప్డేటే. రైట్స్ ద్వారా వాళ్ళు డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటే, బిజినెస్ ని గ్రో చేసుకుందామన్నా, డెట్ ని తగ్గించుకుందామన్నా, ఏ ప్రైస్ లో రైట్స్ ని అనౌన్స్ చేస్తున్నారో గమనించాలి. అండ్ రైట్స్ ఇష్యూ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను, షేర్ హోల్డర్స్ కి మాత్రమే తక్కువ ప్రైస్ లో స్టాక్స్ ని కొనుక్కునేలా కంపెనీ ఆఫర్ చేయడమే రైట్స్ ఇష్యూ. ఆ డబ్బులు కంపెనీకి వెళ్తాయి. బట్ ఓబ్రే రియాలిటీ వాళ్ళ అలా కాదు. ఇదే స్పేస్ లో ఉంటున్న వీళ్ళు నెంబర్స్ పోస్ట్ చేశారు. వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉంటున్నాయి. యావరేజ్ టికెట్ సైజ్ ఫాలో అవుతున్నాడు. అండ్ ఓవరాల్ సేల్స్ పరంగా కూడా మార్కెట్ ఎస్టిమేట్స్ కి బిలో వీళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళ నెంబర్స్ ని రిపోర్ట్ చేస్తుండేసరికి ఈ స్పేస్ లో ఉంటున్న ఓబ్రే రియాలిటీ స్టాక్ ఇవాళ 9% ఫాల్ అయింది. ఇది నెగిటివ్ రిజల్ట్స్ కారణంగా వస్తున్న ఫాల్. నెక్స్ట్ గ్రావిటా వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ బాగున్నాయి, మార్జిన్స్ ఎక్స్పాండ్ అయ్యాయి, నెట్ ప్రాఫిటబిలిటీ కూడా ఈ మార్జిన్స్ పెరగడం కారణంగా పెరిగింది. ఓవరాల్ నెంబర్స్ బెటర్ గా ఉంటున్నట్టే, రెవెన్యూ కొంత డిక్లైన్ అవుతున్న, మార్జిన్స్ పెరగడం, నెట్ ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అయింది. మరి స్టాక్ నియర్లీ 5% రెడ్ లో ఉంది కదా ఫ్రెండ్స్. ఇదేం ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ కాదు కదా, లైక్ మార్కెట్ ని బీట్ చేస్తూ సూపర్ పాజిటివ్ గా ఉన్న నెంబర్స్ కాదు. ఈ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ పెరిగిన దానికి నెంబర్స్ చూపిస్తున్న పర్ఫార్మెన్స్ కి మ్యాచ్ అవ్వట్లేదు. బట్ స్టిల్ ఈ నెంబర్స్ తో ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అవ్వలేదు, ఓపెనింగ్ పాజిటివ్ లోనే అయింది. లేటర్ మార్కెట్ రిలేటెడ్ వస్తున్న ఫాల్ తో 5% పడింది. నెంబర్స్ వీక్ కాదు, గ్రోత్ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ పరంగా చాలా ఎక్కువ ఉంది. అలాగే జెన్సార్ టెక్నాలజీస్ నెంబర్స్ ఆన్ క్వార్టర్ బేసిస్ మోస్ట్ ఆఫ్ ద పారామీటర్స్ లో, రెవెన్యూస్ లోను, మార్జిన్స్ లో, నెట్ ప్రాఫిట్ లోను డిక్లైన్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఈవెన్ 5 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా వీళ్ళు ప్రకటించారు. నెక్స్ట్ నిఫ్టీ, అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ లెవెల్స్ ని ఎప్పటి నుంచో ట్రాక్ చేస్తూ వస్తున్న వాళ్ళకి 21,170 to 21,190 20 పాయింట్ జోన్ ఇంపార్టెన్స్ ఆల్రెడీ అర్థం అయ్యిండాలి, గుర్తుండాలి. సో ఒకవేళ ఫాలో అవుతుంటే ఈ 20 పాయింట్ జోన్ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్. ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే మాత్రం 21,090 అండ్ 21,000 లెవెల్స్, 21,030 అరౌండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంట్రాడే సపోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇది బ్రేక్ అయితే మాత్రం, బ్రేక్ అయి క్లోజ్ అవుతుంటే మాత్రం 20,900 నెక్స్ట్ అనుకుంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ పొజిషనల్ గా మనకు ఉంటుంది. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 44,740 to 44,770 ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే 44,500 అరౌండ్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ అప్ సైడ్ 45,080 అండ్ అబౌవ్ 45,270 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్, మనం అనుకుంది 21,200 to 21,900 ఈ 700 పాయింట్ రేంజ్ లో ఉంటుందని. 21,200 బ్రేక్ అయింది ఇవాళ, బట్ క్లోజింగ్ అబౌవ్ జరిగింది. అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ కూడా 21,170 దగ్గర ఉంది కాబట్టి 15 మినిట్ క్యాండిల్ 21,150 బ్రేక్ చేసి ఇంట్రాడే లో క్లోజ్ అయితే దాన్ని 21,200 ని 21,000 లెవెల్ కి చేంజ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. బికాస్ బాగా పడింది కదా, ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి పుట్వి. ఏమాత్రం వన్ డే కన్సల్టేషన్ వచ్చినా, ఆర్ రేపటి మార్కెట్ గ్యాప్ డౌన్ కొంత రివర్సల్ వచ్చినా పుట్ ప్రీమియమ్స్ లో డికే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది నా ఒపీనియన్. వన్ డే కన్సల్టేషన్ నేను రివర్సల్ ఏమి ఎక్స్పెక్ట్ చేసేయట్లేదు, ఫుల్ రివర్సల్ ని, బట్ కొంత డికే అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదు మనం రాంగ్ అయి 21,150 బిలో కానీ మార్కెట్ 15 మినిట్స్ లో సస్టైన్ అవుతున్నా, మనం చేంజ్ చేసుకుంటూ 200 పాయింట్స్ బ్యాక్ వెళ్లే ప్రయత్నం చేయొచ్చు. అండ్ అట్ దట్ పాయింట్ దెన్ మనం అనుకుంటున్న 21,900 రెసిస్టెన్స్ కూడా 21,600 కి చేంజ్ చేసుకునే ప్రయత్నం కూడా కమింగ్ సెషన్స్ లో నేను అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు లాజిక్ అర్థమైందని. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.